కృష్ణానది ఒడిని అటు వెళ్ళాలి, ఇటుగాడు అక్కడ ఉంది అమరావతి. దేవతల రాజధాని, గ్రీన్ఫీల్డ్ సిటీ, పెద్ద పెద్ద రోడ్లు. వర్షం వస్తే మాత్రం తోడిపోయాలి, కృష్ణానదిలో తోడిపోయాలి. వరద వస్తే కృష్ణానదిలో రావు, వరద వస్తే ఇక్కడికి వస్తే కొండవీటి వాగు నుంచి అవి తోడిపోయాలి, ఇంజిన్లు పెట్టాలి. ఏమిటి కర్మ నాకు అర్థం కాలేదు. అందుకే చెప్పాం, అందుకే చెబుతున్నాం, అందుకే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగా అన్నని. ఎందుకు మావిగాని ఉంటే అది బెటరా అంటే నేను పెట్టనండి, ఆల్రెడీ కమిట్ అయిపోయాను, దోచుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. అన్నిటికీ సర్వరోగ నివారిణి, రాష్ట్ర ప్రగతికి పైసా ఖర్చు లేకోకుండా బందర్ నుంచి గుంటూరు వరకు మావిగన్ తప్ప మరొక మార్గం లేదు. పేరు బాగోలేదు, ఏదో తేడాగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టండి, మార్చుకోండి, కొత్త పేరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది దుర్మార్గం, అన్యాయం, డబ్బులు కాజేసేటటువంటి కార్యక్రమం తప్ప ఇది ప్రజలకు పనికొచ్చేటటువంటి రాజధాని కానే కాదు. ఇది పూర్తి కాని ప్రజలకు పనికిరాని రాజధాని అమరావతి. అమరావతి అసలు ఇక్కడ లేదు, అక్కడెక్కడో ఉంది. ఇది చూసుకోమని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇప్పటికైనా ఈ బ్రిడ్జి వ్యవహారంలో తప్పు చేసి ఉంటే అన్ని పర్మిషన్లు తీసుకుని మాత్రమే చేయండి. ప్రజలకు చెప్పండి పర్మిషన్. నేను అభియోగం పెట్టా మీకు పర్మిషన్స్ లేవని. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్స్ పర్మిషన్స్ లేవు, జల రవాణా కాలువకు సంబంధించి దానికి పర్మిషన్ లేవు. ఈ పర్మిషన్లు అన్నీ ఉంటే నారాయణ చూపించు, లోకేష్ చూపించి. ఎందుకంటే నారాయణ గారేమో సీడీ యాక్సెస్ ఈ మొత్తానికి ఆయన అధిపతి, మరి ఈయనేమో మంగళగిరి పెద్ద మనిషి, ఆయనే ఓసారి ఓడిపోయి ఇంకోసారి గెలిచి మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పెద్ద మనిషి. సమాధానం చెప్పమని ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పకపోతే మీరు తప్పులు చేసిన వారు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.